అందరికీ నమస్తే। ఈ ముత్యాలమ్మ తల్లి గుడి ఎక్కడుందో నేను క్లియర్‌గా చెప్తాను, వీడియో పూర్తిగా చూడండి। ఇది చాలా మహిమ గల గుడి అన్నమాట। ఇది ఈస్ట్ గోదావరి జిల్లాలోని సామర్లకోట నుంచి కాకినాడ వెళ్ళే రూట్లో అయితే ఈ గుడి ఉంటుంది। ఇది గుడిలా కాకుండా పక్కకి రోడ్డు పక్కగా ఉంటుందన్నమాట। ఇది చాలా మహిమ గల అమ్మవారు ముత్యాలమ్మ తల్లి। మీరు ఎన్నో కష్టాల్లో ఉండి మీ కోరికలు నెరవేరక మీ బాధలన్నీ ఈ గుడికి వచ్చి మీరు చెప్పుకున్నట్లయితే మీ కష్టాలన్నీ తీరిపోతాయి। మీ ఎటువంటి కోరికనైనా సరే నెరవేర్చే ఆ సత్యమైన తల్లి ముత్యాలమ్మ తల్లి। ఇక్కడ చాలామంది వాళ్ళ కోరికలు నెరవేరిన తర్వాత అమ్మవారికి మొక్కులను అయితే తీరుస్తారు। ఇక్కడ కొంతమంది పెళ్ళి అవ్వకపోతే పెళ్ళి అవ్వాలని కోరుకున్నట్లయితే ఖచ్చితంగా పెళ్ళిళ్ళు కూడా జరుగుతాయి అన్నమాట। మీ ఎటువంటి కోరికనైనా సరే అమ్మవారు తీరుస్తారు। చూసారా, ఇక్కడ రోడ్డు పక్కనే ఉంటుంది ఈ గుడి। ఇక్కడ ప్రతి వాహనం అయితే ఆగి కూడా నమస్కారం చేసుకొని ఇక్కడ గుడిలోని దండం పెట్టుకొని వెళ్తూ ఉంటారు। ఇక్కడ కాకినాడ వెళ్ళే రోడ్లో నాకు తెలిసినంత వరకు ఇదివరకు కాకినాడ జిల్లా కలెక్టర్ గారు ఈ గుడిని తొలగించాలని చూశారంట, ఎందుకంటే రోడ్డు వెడల్పు చేయడానికి। అయితే ఈ అమ్మవారు చాలా సత్యమైన అమ్మవారు కాబట్టి ఆ కలెక్టర్ గారికి అప్పట్లో ఒంట్లో బాగోలేదంట, ఇలాగ గుడి తీసేయాలని అనుకున్నప్పుడు తర్వాత అతనికి కాస్త బాగున్న తర్వాత ఈ గుడి తీయకూడదని నిర్ణయించుకున్నారు। అంత సత్యమైన దేవత అన్నమాట। అప్పటి నుంచి ఈ గుడి అయితే ఇలాగే ఉంది। ఇప్పుడైతే ఈ రేకుల షెడ్ వేశారు। ఇంతకుముందు ఆ రేకుల షెడ్ కూడా ఉండేది కాదు, అక్కడ చెట్టు కింద అమ్మవారు అయితే ఉండేవారు అనమాట। ఇక్కడ ప్రతి వాహనానికి కూడా పసుపు కుంకుమ అయితే పెడతా ఉంటారు। చూసారా, కార్లు, అది ఆటోలు, అలాగే ఆర్టీసీ బస్సులు కూడా ఇక్కడ ఆగి వెళ్తూ ఉంటాయి అన్నమాట। ఇక్కడ పసుపు కుంకుమ అయితే ఇచ్చుకొని వాళ్ళ మొక్కులను అయితే అమ్మవారి ముందు అయితే ఉంచుతారు। తర్వాత ఈ మొక్కులు నెరవేరిన తర్వాత అమ్మవారికి కొంతమంది చీర పెట్టుకుంటారనమాట, అంటే పసుపు కుంకుమ గాజులు అండ్ చీర కూడా సమర్పించుకుంటారు। అలాగే కొంతమంది జంతుబలులను కూడా ఇస్తారనమాట, అంటే ఇక్కడ మేకల్ని కానీ కోళ్ళు కానీ అమ్మవారికి సమర్పించుకుంటారు। వాళ్ళ మొక్కున దాన్ని బట్టి ఉంటుందన్నమాట। నేను చూపిస్తున్నాను కదా, ఇక్కడ కొత్తగా పెళ్ళైన జంట అయితే వచ్చారనమాట, వాళ్ళు మొక్కుకున్నట్టున్నారు మేకను అయితే బలిస్తామని। నేను చూపిస్తున్నాను కదా ఈ వీడియోలోని అమ్మవారికి మొక్కుకున్నారనమాట, అందుకని మేకను కూడా తీసుకొని వచ్చారు। చాలా సత్యమైన తల్లి అనమాట, మీరు కూడా ఒకసారి విజిట్ చేయండి। ఈ పక్కనే ఉంటుంది మీకు సామర్లకోట నుంచి కాకినాడ వెళ్ళే రోడ్లో అయితే ఈ గుడి మీకు కనిపిస్తుంది। చాలా సత్యమైన తల్లి। చూసారా, కొత్తగా పెళ్ళైన అమ్మాయి కూడా వచ్చింది కదా, వాళ్ళ ఆయనతో పాటు వచ్చారనమాట। అప్పుడు తీసిన ఈ వీడియో మీకు కూడా చూపించాలని, మీ కోరికలన్నీ నెరవేరాలని కోరుకుంటున్నాను, అందుకే ఈ వీడియో అయితే తీయడం జరిగింది। ఇక్కడ ఆర్టీసీ బస్సులు కూడా ఆగి వెళ్తూ ఉంటాయి, సో ఆటోలో కూడా రావచ్చు। సామర్లకోట నుంచి అయితే దగ్గరగా ఉంటుంది ఈ గుడి। మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి।